రాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ సప్తమి స్థిరవాసరం ఉత్తరాభాద్ర నక్షత్రం డిసెంబర్ 27వ తారీఖు. యథావిధిగా ధనుర్మాస ప్రయుక్తంగా 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత విశేషారాధనం, ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని పారాయణించడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం ధనుర్మాస ప్రయుక్తమైనటువంటి విశేష సేవాకాలం. దీనితో సమాంతరంగా నిత్యహోమం, పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులు తాయాల సన్నిధి, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత అమ్మవారు ఆండాళం వారు అమ్మవారి సేవకి బయలుదేరతారు. అమ్మవారి సేవ ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల వ్యాఖ్యాన వినపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలార్గింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేషారాధనం, నివేదనం, సేవాకాలం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం ఈ చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం. ఇది ఈ కార్యక్రమం అంతా సుమారు 6:30 గంటల వరకు అవుతుంది. 6:30 గంటలకు స్వామివారు గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో బంగారు తొడిక్కిని అని పైన వేయించేసి అయ్యవారి సేవకి బయలుదేరతారు. తాయారు సన్నిధికి స్వామివారు వేయించేసిన తర్వాత తాయారు సన్నిధిలో మాలా సమర్పణం, మంగళ నీరాజనం, మర్యాద సమర్పణం, మంగళ నీరాజనం అయిన తర్వాత దీనితో సమాంతరంగా ఆళ్వారాచార్యుల్ని ఆస్థాన మండపంలో సింహాసనం మీద వేయించేపు చేస్తారు. స్వామివారు వేడా ప్రదక్షిణ పూర్వకంగా వాద్య విశేషాలతో, వేద నాదంతో, స్తోత్ర పారాయణంతో తిరువీధిని జరుపుకొని ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ సన్నిధి దగ్గర మర్యాద సమర్పణం, మాలా సమర్పణం, మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. ఆస్థాన మండపంలో కుంభారతి, ఆళ్వారికి శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత స్వామివారిని ఆస్థాన మండపంలో సింహాసనం మీద అధివసింపజేస్తారు. అయిన తర్వాత అక్కడ విశేష ఆరాధనం అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీశటాల సమర్పణం చేయగా వారు దివ్యప్రబంధ సేవాకాలాన్ని ఆరంభిస్తారు. ఈ సేవాకాలం సుమారుగా 9-9:30 గంటల వరకు కొనసాగుతుంది. 9-9:30 గంటల ప్రాంతంలో తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి సేవాకాలం పూర్తయిన తర్వాత విశేష నివేదనం, చుట్టు సన్నిధిలో నివేదనం, మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆళ్వారాచార్యులు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. స్వామివారు ఉభయ దేవేరులతో కూడి వయ్యార నడకలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ఈ కార్యక్రమం అంతా సుమారు 9:30 గంటల ప్రాంతంలో పూర్తవుతుంది. దీంతో అధ్యయనోత్సవం సుసంపన్నమవుతుంది. మధ్యాహ్నం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాటమంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.